ఇజ్రాయెల్ అమెరికా స్నేహం చూసాం. ఇజ్రాయెల్ భారత్ స్నేహం అద్భుతం. అమెరికా నువ్వు ఉన్నా లేకపోయినా నాకంటూ ఇండియా అత్యున్నతమైన స్నేహితుడు ఉన్నాడు ఇండియా రూపంలో అనుకుంటూ రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు జేడీ వాన్స్కి ఒక పెద్ద కోటింగ్ ఇచ్చాడు, కౌంటర్ ఇచ్చాడు. అంటే అమెరికా సపోర్ట్ చేయకపోతే ఇజ్రాయెల్కి ఎవరు స్నేహితులు లేరు అని అక్కడ యుఎస్ అన్నప్పుడు, జేడీ వ్యాన్స్ పీటీ హెక్సెత్ అన్నప్పుడు వెంటనే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాకు భారతదేశం ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి రివర్స్గా హ్యాపెన్ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరుగుతుందన్నమాట ప్రపంచంలో. అదేంటంటే ఇజ్రాయిలు పాకిస్తాన్ల మధ్య స్నేహం అంకురిస్తుంది. ఇజ్రాయిలు పాకిస్తాన్లు దగ్గర అవ్వబోతున్నాయి, చాలా స్నేహితులు అయిపోబోతున్నారు. మరి ఇండియా మీద దీని ప్రభావం ఏంటి? అసలు ఇజ్రాయిలు పాకిస్తాన్ల మధ్య స్నేహానికి అంకురించడానికి కారకులు ఎవరు, అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ మనం పరిశీలిస్తే అసలు ఇజ్రాయెల్ పాకిస్తాన్ల మధ్య స్నేహం కుదురుతుందా లేదా, మరి ఇండియా దాన్ని ఎలా కౌంటర్ చేయబోతుందో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ల మధ్య స్నేహం కుదర్చడానికి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంటే రంగంలో దిగిపోయారు. ఎందుకు అంటే అది యుఎస్కి అవసరం, యుఎస్కి స్వార్థం కోసం, ముఖ్యంగా ట్రంప్ స్వార్థం కోసం. ఎందుకంటే అసిమ్ మున్నీరు, నాకు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్, ఐ లవ్ అసిమ్ మున్నీర్ అని చెప్పాడు ఆయన ఓపెన్గా. ఆయనకి రెడ్ కార్పెట్ వేసి ఆయనకి విందు ఏర్పాటు చేశాడు. ఇరాన్తో మధ్యవర్తిత్వానికి ఆయన రంగంలో దించాడు. ఒక ఫీల్డ్ మార్షల్ టెర్రరిస్ట్ నేషన్కి ఆర్మీ అధినేతగా ఉన్న ఆయన్ని ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మరీ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు. ఇప్పుడు అదే బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు సౌదీ అరేబియాల మధ్య ఒక సివిల్ న్యూక్లియర్ డీల్ కుదిరింది, అణు ఒప్పందం. దాన్నే న్యూక్లియర్ డీల్ 123 అగ్రిమెంట్ అంటారు. ఇది ఒకప్పుడు 2005లోనే భారత్ అమెరికాలు ఇలాంటి డీల్ కుదుర్చుకున్నాయి. అదే విధమైన డీలు ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికాల మధ్య కుదిరింది. మరి ఇది పాకిస్తాన్ సౌదీ దగ్గర అవడం, పాకిస్తాను ఇజ్రాయెల్ ఎందుకు దగ్గర అవుతుంది అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. అదేంటి, ఈ సౌదీ అమెరికా న్యూక్లియర్ డీల్తో ఇక నుంచి సౌదీ అరేబియా ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా ఓపెన్గా న్యూక్లియర్ టెక్నాలజీ తెచ్చుకోవచ్చు, న్యూక్లియర్ రియాక్టర్లు తెచ్చుకోవచ్చు, ఇంకా న్యూక్లియర్ శుద్ధికి కావాల్సిన సెంట్రిఫ్యూజెస్ లాంటివి కూడా తెచ్చుకోవచ్చు. ఇది ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికా నుంచి తెచ్చుకోవడం కాదండి. సౌదీ అరేబియా న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ సైంటిస్టులని, ఈ టెక్నాలజీని ఎక్కువగా తెచ్చుకునేది పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే పాకిస్తాన్ అప్పులు పాలైపోయింది, దానికి రుణపడి ఉంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటుంది, రెస్ట్రిక్షన్స్ ఉండవు. అందుకే యుఎస్ సౌదీ ఒప్పందం కుదిరింది. ఇక్కడ నుంచి పాకిస్తాన్ అణుశాస్త్రవేత్తలు, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ టెక్నాలజీ, సెంట్రిఫ్యూజెస్, ఒక మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ అణ్వాయుధాలే సౌదీ అరేబియాకి వెళ్ళిపోబోతున్నాయి. అవును, టెక్నాలజీ అమ్ముతుంది, ఆర్మీని అమ్ముకున్నది, అణు టెక్నాలజీ అమ్మకపోతే అది బతికేలే లేదు. కాబట్టి సౌదీ అరేబియా దగ్గర డబ్బులు ఉన్నాయి, దీనికి ఇది కావాలి. సో దట్ అందువల్ల పాకిస్తాన్ సౌదీ అరేబియాకి టెక్నాలజీ ఇస్తుంది. ఇందుకు అమెరికాతో సివిల్ న్యూక్లియర్ డీల్. ఎందుకంటే ఎన్ఎస్జీ, ఐఏఏ రెస్ట్రిక్షన్స్ పక్కన పెట్టాలంటే అమెరికా ఒప్పుకోవాల్సిందే. అది ఇండియా ప్రయోజనం పొందింది కూడా ఇప్పటికి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ట్రంప్ అందుకనే పాకిస్తాన్ సంబంధం ఏంటని అడిగితే నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ట్రంప్ ఒక ట్విస్ట్ పెట్టాడు. అదేంటి, ఓకే నీకు సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నా పాకిస్తాన్ నుంచి నువ్వు అణువస్త్రాలు తెచ్చుకో, అణు టెక్నాలజీ తెచ్చుకోవచ్చు, ఒక రకంగా అణువస్త్రాలు అనే ట్రంప్ మాటలో తెచ్చుకోవచ్చు. కానీ ఒక కండిషను. ఏంటి కండిషను? అదే ఇజ్రాయెల్. ఇప్పుడు సౌదీ పాకిస్తాన్లు కలిసి ఇజ్రాయెల్ని గుర్తించాలి అకార్డింగ్ టు అబ్రహం అకార్డ్ అని ఒకటి ఒప్పందం ఉంటుంది. దాని ప్రకారం అబ్రహం అకార్డ్ని ఒకప్పుడు ఈజిప్టు, సిరియాలు యాక్సెప్ట్ చేసినట్టు సౌదీ పాకిస్తాన్ని యాక్సెప్ట్ చేసి అంగీకరించి సౌదీ అప్పుడు ఇజ్రాయెల్ ఒక దేశంగా అవి గుర్తించాలి. అంటే ఇజ్రాయెల్ని దేశంగా గుర్తిస్తే ఇజ్రాయెల్ సౌదీ, ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య స్నేహం అంకురించినట్టే. అదనమాట ట్రంప్ చేసింది. ఇప్పుడు సౌదీ అరేబియాకి అణ్వాయుధాలు అత్యవసరం, అణు టెక్నాలజీ అత్యవసరం. ఎందుకంటే ఇరాన్ నుంచి రక్షించుకోవడానికి. కాబట్టి అది ఎంతవరకైనా వెళ్ళేలా ఉంది. ఇప్పటికే కొన్ని ముస్లిం దేశాలైన ఈ యొక్క ఈజిప్టు దాన్ని చెప్పడం జరిగింది, యాక్సెప్ట్ చేసి. చాలా ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ని అంగీకరించాయి, ఇజ్రాయెల్ అబ్రహం అకార్డ్ని ఒప్పుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటి, సౌదీ అరేబియా ఆ అబ్రహం అకార్డ్ ప్రకారం ఈ యొక్క ఇజ్రాయెల్ని గుర్తించవచ్చు, పాకిస్తాన్ గుర్తించవచ్చు. అంటే ఇజ్రాయెల్ సౌదీల మధ్య స్నేహం అంకరించబోతుంది. ఇజ్రాయెల్ పాకిస్తాన్ల మధ్య ఒక్కసారి స్నేహం అంకరిస్తే అది పోయేది కాదు. మరి ఇలాంటప్పుడు భారత్ మీద ప్రభావం ఏంటి అంటే, ఇప్పటికీ ఇజ్రాయెల్ భారత్ల మధ్య సంబంధం అద్భుత సంబంధం. ముఖ్యంగా పాకిస్తాన్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం, ఇజ్రాయెల్కి అసలు నచ్చదు. ఎందుకంటే పాక్ అణ్వస్త్రం,
మరి ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ల స్నేహాన్ని ముందుకు ఆపాలి, మనం ఆపాలి. దౌత్య నీతి యుద్ధం చేయడం కాదు, దౌత్య యుద్ధం చేస్తూనే యుద్ధాన్ని ఆపుకోగలగాలి. మరి ఇండియా ఏం చేస్తుందంటే, ఇండియాకి చాలా వనరులు ఉన్నాయి. ఏంటంటే ఈ సౌదీ అరేబియాకి పాకిస్తాన్ అణుబాంబు వెళ్తే, అణు టెక్నాలజీ వెళ్తే ఎంటైర్ గల్ఫ్లో అణ్వస్త్ర పోటీ వస్తుందని ఇండియా చెప్పగలగాలి. ఇది ఆల్రెడీ మొదలు పెట్టినట్టు మనకు తెలుస్తుంది. దీనికి ఈ ఒప్పందానికి ఇటు చైనా రష్యాలు కూడా ఎగెనిస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్కి వ్యతిరేకంగా జరుగుతుంది. ఈ సౌదీకి అణ్వస్త్రాల టెక్నాలజీ వస్తే, పాక్ ద్వారా వస్తే సౌదీ తర్వాత యుఏఈ, ఖతారు, బహ్రెయిన్లు వెళ్తాయి, తర్వాత ఈజిప్ట్ వెళ్ళద్ది, తర్వాత టర్కీ, మొత్తం అణ్వస్త్రాలు మొత్తం వ్యాపించేద్ది, ప్రొలిఫరేషన్ అంటారు. సో ఇది జరిగితే ప్రపంచమే గందరగోళం. కాబట్టి ఇది చెప్పి భారత్ ఈ యొక్క సౌదీకి పాక్ అణ్వస్త్ర టెక్నాలజీ వెళ్లకుండా ఆపే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే రేపొద్దున పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా అణ్వస్త్రాలు వెళ్తాయి. కాబట్టి ఇండియాకి డేంజర్. ఇండియా కంపల్సరీ పాక్ అణ్వస్త్రాలని వేరే దేశానికి వెళ్లకుండా చేయడమే కాదు, ఈ యొక్క ఇస్లామిక్ నాటో నాపడమే కాదు, టర్కీ, ఈజిప్ట్లకు ఇప్పించి దీన్ని ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ని రక్షించుకోవడానికి పాక్, ఇజ్రాయెల్ ఒకటి అవ్వకుండా చేయడం. ఈ ట్రంప్ కూటనీతి, ఈ దౌత్య నీతిని మనం బద్దలు కొట్టాలి. అందుకే ఇప్పుడు మోడీ ప్రభుత్వం, మోడీ దౌత్య విధానం రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది.